హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి మంచి ఫినిషింగ్ తోటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇంకా బ్లౌజ్ ఫాస్ట్గా స్టిచ్ చేయాలంటే ఏ విధమైన టిప్స్ ఉంటాయనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకేనా? సైడ్స్ అనేటివి హెచ్చు తగ్గులు లేకుండా చంక దగ్గర ప్లస్ గుర్తు రావాలంటే ఏ విధమైన టిప్స్ ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చూడండి, ఈ నడుము పట్టి కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో, ఇంకా సైడ్స్ కూడాను ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకుంటాము, కుటికి ఎంత గ్యాప్ పెట్టుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చూడండి, పైపింగ్ అయితే నేను ఏ విధంగా వేసాను, నెక్ అనేది కూడాను చాలా వివరంగా చెప్తాను. అంటే నార్మల్ చిన్న మిషన్ ఉన్న వాళ్ళు కూడాను ఈ పద్ధతిలో మీరు వేస్తే పైపింగ్ని చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి స్టిచ్ చేయొచ్చు అనమాట. చూస్తున్నారు కదండి మీరు వచ్చేసి. ఇంకా సైడ్స్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఓకేనా? కుటికి గ్యాప్ వచ్చేసి మనం ఎంత పెడితే నీట్ ఫినిషింగ్ తోటి ఉంటుంది చూడడానికి అనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకేనండి? బ్లౌజ్ని కట్ చేయడంతో పాటును స్టిచ్ చేయడంలో కూడా కొన్ని మంచి టిప్స్ ఫాలో అయితేనే ఫిట్టింగ్ వస్తుందండి. ఓకేనా? కటింగ్ ఒక్కటే మంచిగా చేస్తే సరిపోదు. స్టిచ్ చేసేటప్పుడు కూడా కొన్ని మెయిన్ టిప్స్ ఉంటాయన్నమాట. అవన్నీ ఏంటనేది ఇంకా స్టిచ్ చేసుకుంటూ చూద్దామండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి ఒరిజినల్కిను లైనింగ్కిను ఈ విధంగా గమ్ పెట్టేసి అంటించేస్తానండి. ముందు మెయిన్ ఇంపార్టెంట్, తొందరగా మనకి ఫాస్ట్గా లైనింగ్ బ్లౌజ్ కుట్టాలి అంటే ఈ పద్ధతిని ఒకసారి ఫాలో అవ్వండి. ఓకేనండి? మొత్తం కూడా లూజ్ కుట్టు వేసుకోవడం అంటే మనకు టైము ఎక్కువ పడుతుంది అనమాట. అదే గమ్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక సాదా బ్లౌజ్ను కుట్టినంత టైమే తీసుకుంటుందండి. అందుకోసం ఈ విధంగా ఒరిజినల్కి లైనింగ్కి ఈ విధంగా గమ్ పెట్టేసుకొని 1 ఇంచ్ వెడల్తో స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఒరిజినల్ వైపుని ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. పాదం గ్యాప్ అంటే ఒక పావించ్ అనమాట. ఓకేనా? ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, ఈ పర్టికులర్ని వచ్చేసి ఈ విధంగా యువతల వైపుకి మళ్ళీ చేసుకుని పైనుంచి ఒక కుట్టు వేసేస్తున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న పట్టీకి వచ్చేసి ఒకవైపున చివరిని వచ్చేసి కోరాపాటు ఉంది కాబట్టి ఇంకా కోరాపాటు ఉన్న భాగాన్ని ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంకా డైరెక్ట్గా లోపల వైపు ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ చేసేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనండి? ఇక్కడ చూడండి, సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ వైపున అయితే డాట్స్కి స్టిచ్ చేద్దాం. డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ రన్తో మార్క్ చేసేసుకున్నాం కదా బ్యాక్ పట్న, ఆ విధంగా మార్కర్ తోటి మార్కింగ్ పెట్టేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం ఎంత విడిచిపెట్టుకున్నామండి డాట్కి 1 ఇంచ్ కదా, ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ అనమాట. 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఎక్కడ వరకు అయితే బ్యాక్ వైపున డాట్ను మనం ఎంత పొడవైతే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఒక కుట్టు కుట్టేసాము. మళ్ళీ ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకేనండి? పై వైపున రివర్స్ చేస్తే సరిపోద్దండి. ఓకేనా? అదేంటనేది మళ్ళీ ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకుంటాం. ఫోల్డింగ్ మీద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనమాట మార్కింగ్ పెట్టేసుకొని చూడండి, స్టార్టింగ్ రబ్ ఇవ్వకుండా నార్మల్గా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఈ డాట్ని ఎంతవరకు అయితే పొడవు మార్క్ చేసుకున్నామో అక్కడికి వచ్చేసిన తర్వాత రివర్స్ చేస్తున్నాను. రివర్స్ చేశాను కానీ పై వైపున అయితే రబ్ ఇవ్వలేదండి. ఇంకా చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇస్తున్నాను అనమాట. ఓకేనా? పై వైపున రివర్స్ చేయడం వల్ల కుట్టు లాక్ అయిపోద్దండి. ఓకేనా? ఇంకా బ్యాక్ వైపున వచ్చేసి ఖచ్చితంగా డాట్స్ అంటే 2 కుట్లు వేయాలన్నమాట. ఓకే? ఫ్రంట్కైనా బ్యాక్కైనా 2 కుట్లు వేస్తేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంక ఇప్పుడు ఎక్సెస్ ఉంది కదా, ఈ ఎక్సెస్ అంతా కూడా ఇప్పుడే కట్ చేసుకోవాలి. ఈ విధంగా గమ్ పెట్టేసిన తర్వాత మీరు ఎప్పుడు స్టిచ్ చేసుకుంటారో అప్పుడే ఈ నెక్ని ఇట్లా ఈ విధంగా ఎక్సెస్ అంతా కూడాను కట్ చేయండి ఒరిజినల్ క్లాత్ని. ఓకేనండి? అంతేగాని ఇవాళ మొత్తం కట్ చేసి పెట్టేసుకొని నెక్కు ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను రేపు కుట్టడం అట్లా చేయొద్దు అనమాట. ఎందుకంటే అది నెక్ సాగిపోద్ది, అందుకోసం అనమాట. ఓకేనండి? ఎప్పుడు స్టిచ్ చేస్తామో అప్పుడే కట్ చేయండి అనమాట. అదే చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనం కట్ చేసుకునేటప్పుడే మెయిన్ డాట్కి ఎంత వెడల్పని మార్క్ చేసేసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఫ్రంట్ వైపు డాట్ పొడవు వచ్చేసి క్రాస్కి ఒక 3 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా 2 కుట్లు వేసాను. బ్యాక్ వైపుకి అయితే ఏ విధంగా నేను రివర్స్ చేశానో సేమ్ అదే విధంగా ఫ్రంట్ వైపుకి కూడా రివర్స్ చేశానండి. ఓకేనా? ఇంకా కింద వైపు నుంచి ఒక 2.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఇంకా మెయిన్ డాట్ నుంచి ఒక 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నానండి. ఓకేనా? ఈ విధంగా 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఈ కప్ షేపు. ఓకే? మెయిన్ డాట్ని బేస్ చేసుకునే ఫ్రంట్ వైపున డాటు చంక వైపున డాట్ ఉంటుందండి. చూడండి, ఇక్కడ కూడా ఈ విధంగా రివర్స్ చేసేసి 2 కుట్లు వేసాను. చంక దగ్గర వేసే డాటు ఇంకా ఉక్సుల దగ్గర వేసే డాట్ వచ్చేసి పాదం గ్యాప్ అండి. పాదం గ్యాప్ అంటే ఒక 1/4 ఇంచ్ ఫోల్డ్ చేస్తే ఒక 1/4 ఇంచ్ ఉండాలన్నమాట. ఆ విధంగా స్టిచ్ చేయాలండి. ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి ఫోల్డ్ చేసిన తర్వాత మెయిన్ డాట్ నుంచి వచ్చేసి చంక వైపున వేసే డాట్ గ్యాప్ వచ్చేసి ఒక 2 ఇంచులు పెట్టుకోండి. ఇంకా చంక వైపు నుంచి ఎంత పొడవు అండి అని మీకు డౌట్ రావచ్చు. చంక వైపు నుంచి ఎంత పొడవు అనేది మనకు అనవసరం అండి. ఎవరికైనా ఇదే పద్ధతిలో సరిపోతుంది. ఇంకా హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి వచ్చేసి ఇప్పుడు ఉక్సుల దగ్గరికి మెయిన్ డాట్కి వచ్చేసి పావు తక్కువ 2 ఇంచులు పెట్టుకోండి. ఇంకా చంక వైపున డాట్కిను ఈ మెయిన్ డాట్కి గ్యాప్ వచ్చేసి 2.5 ఇంచు పెట్టేసుకుంటే హెవీ చెస్ట్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుందండి కప్ షేపు. ఓకేనా? అంతే అనమాట. హెవీ చెస్ట్కిను నార్మల్ వాళ్ళకి తేడా ఇంకేమీ లేదు. ఓకేనా? సేమ్ ఇందాకైతే ఏ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా ఇంకొక పార్ట్కి వచ్చేసి ఈ విధంగా డాట్స్ని స్టిచ్ చేస్తున్నామండి. ఖచ్చితంగా డాట్స్ అంటే 2 కుట్లు వేయాలి.
ఓకేనా. మెయిన్ డాట్ ఒక్కటే మనం కట్ చేసుకునేటప్పుడు మార్క్ చేసుకుంటామండి. ఇంకా ఉక్సుల దగ్గర వేసే డాటు, ఇంకా చంక వైపున వేసే డాట్కి వచ్చేసి ఇప్పుడే మార్క్ చేసేసుకుంటాం అనమాట. ఓకేనా. కింద వైపు నుంచి 2.5 ఇంచులు పెట్టేసుకొని ఈ విధంగా 2 కుట్లు వేసేసానండి. ఇక్కడ రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు సైడు, అక్కడి నుంచి అప్రాక్సిమేట్గా ఒక 2.5 ఇంచులు లేదా 3 ఇంచులు ఉంటుందండి. బ్లౌజ్ని బట్టి మారిపోతుంటుంది అనమాట. మనం ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ని చూడాలండి. చంక వైపున వేసే డాట్ వచ్చేసి మెయిన్ డాట్ని చూడాలి. ఇంకా మెయిన్ డాట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచులు గ్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా చంక వైపు నుంచి ఎంత పొడవు అనేది మనం కొలవాల్సిన అవసరమే లేదనమాట. ఓకేనండి. ఈ విధంగా అయితే మొత్తం కూడాను ఫ్రంట్కి 2 ఫ్రంట్ పార్ట్లకి డాట్స్ని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టీని జాయిన్ చేసేస్తున్నానండి. షేప్ పట్టీకి కూడాను ఒరిజినల్కి లైనింగ్కి గమ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ లోపల మిడిల్ వచ్చేసి ఇంకొక 2 లేయర్స్ని పెట్టేసి నేను స్టిచ్ చేస్తానండి. షేప్ పట్టీ అనేది కొంచెం మందంగా ఉంటే మనకు వచ్చేసి చెస్ట్ వచ్చి కూర్చున్నప్పుడు వచ్చేసి మనకి పట్టుకొని ఉంటుంది అనమాట పర్ఫెక్ట్గా. అంటే ఆ షేప్ పట్టీ మీద వచ్చి కూర్చున్నప్పుడు వచ్చేసి ఈ షేప్ పట్టీ అనేది ఫోల్డ్ అవ్వకూడదండి. ఎందుకు ఫోల్డ్ అవుతుంది? ఇక్కడ వచ్చేసి లేయర్స్ అనేవి తిన్నుగా ఉంటే ఫోల్డ్ అవుతుంది అనమాట. అదే మనం ఒక 4 లేయర్లు పెట్టామనుకో, ఒరిజినల్ లైనింగు లోపల ఎక్స్ట్రా పెట్టామనుకోండి, మొత్తం కలిపి ఒక 4 లేయర్లు పెట్టామనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు కూడా షేప్ పట్టీ అనేది సింగిల్ లేయరు లేదా 2 లేయర్స్ అయితే ఉండకూడదు. చూడండి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఈ మెయిన్ డాట్ని వచ్చేసి ఈ విధంగా సైడ్కి ఫోల్డ్ చేయాలండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ గ్యాప్ తోటే పట్టాలి. 2 ఫ్రంట్ పార్ట్లకు ఒకదానికి వచ్చేసి 1/2 ఇంచ్ పట్టి ఇంకో ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ పట్టారనుకోండి తేడా వచ్చేస్తుంది. అది కూడా గుర్తుపెట్టేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేస్తున్నాను. పైనుంచి ఒక అనకుట్టు వేయడం మీకు ఇష్టం లేకపోతే ఆల్రెడీ మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టాం కదా, ఆ కుట్టు మీద ఇంకో కుట్టు వేసేస్తే సరిపోద్దండి. ఓకేనండి. ఇంక ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి అండి. వీళ్ళు వచ్చేసి మనకి హ్యాండ్స్కి వచ్చేసి పట్టీ అడిగారు, హ్యాండ్ పట్టీ అడిగారు అనమాట. నెక్కి వచ్చేసి వీళ్ళు పైపింగ్ అడిగారు, కానీ హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా హ్యాండ్ పట్టీని స్టిచ్ చేయండి చాలు అని చెప్పారు. ఇక్కడ చూడండి నేను వచ్చేసి ఈ విధంగా హ్యాండ్ పట్టీని వచ్చేసి 1 ఇంచ్ వెడల్పు తీసుకొని ఒకవైపున వచ్చేసి 1/2 ఇంచ్ ఫోల్డ్ చేశాను. ఇంకొక వైపున ఫోల్డ్ చేయకుండా ఉంది కదా, ఆ భాగాన్ని ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. పాదం గ్యాప్ అంటే ఒక 1/2 ఇంచ్ అండి. ఈ విధంగా మొత్తం కూడా నిదానంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత చివరికి వచ్చేసరికి ఎక్సెస్ కట్ చేసేసి ఈ పట్టీ క్లాత్ని వచ్చేసి యువతలకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేయాలండి. ఓకేనా. పైనుంచి ఒక అనకుట్టు వేయడం వల్ల మనకు చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది. ఇంకా బ్లౌజ్ అనేది కూడా లైఫ్ వస్తుందండి. ఓకేనా. బ్యాక్ పట్టీ అయినా బ్యాక్ పార్ట్కి నడుము పట్టీ వేసేటప్పుడు కూడా సేమ్ ఇదే పద్ధతిలో వేస్తామన్నమాట. ఓకేనా. సేమ్ అదేవిధంగా ఒక హ్యాండ్కి అయితే ఏ విధంగా స్టిచ్ చేసామో అదేవిధంగా ఇంకొక హ్యాండ్కి కూడాను నడుము పట్టీని అదే పద్ధతిలో స్టిచ్ చేస్తున్నామండి. ఓకేనా. పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. మనం కట్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ విడిచిపెట్టాం కదా కింద పట్టీ కోసం, ఎంత విడిచిపెట్టామో అంత పట్టేయాలన్నమాట. ఓకేనా. 1/2 ఇంచ్ విడిచిపెట్టి మీరు 1/2 ఇంచ్ కుట్టారనుకోండి మీకు హ్యాండిల్ పొడవు అనేది తగ్గిపోద్ది అనమాట. ఇది గుర్తుపెట్టేసుకోండి. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈవెన్గా ఉండాలండి. 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచే కుట్టాలి. ఓకేనా. ఒకవైపున 1/2 ఇంచు ఇంకో వైపున 1/2 ఇంచు ఇట్లా కుట్టకూడదు. ఇవన్నీ కూడా స్టార్టింగ్లో ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తారు కాబట్టి పర్టికులర్గా చెప్తున్నాం అనమాట. ఓకేనండి. చూడండి ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసేసాను. ఇంక ఇప్పుడు ఆ పట్టీ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని హెమ్మింగ్ చేసేయడమేనండి. ఓకేనా. ఇప్పుడైతే 2 హ్యాండ్స్కి అయితే హ్యాండ్ పట్టీని అయితే స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద 2 ఫ్రంట్ పార్ట్ని అయితే ప్లేస్ చేసేసుకొని షోల్డర్స్ జాయిన్ చేస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టాలన్నమాట. షోల్డర్స్ జాయిన్ చేయాలి. మనం ఎంత విడిచిపెట్టామో అంత ఖచ్చితంగా పట్టాలండి. ఇంకా హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్స్ వస్తాయి కాబట్టి కొన్ని బ్లౌజులకు వస్తుంది కాబట్టి నెక్ వైపున మాత్రం హెచ్చు తగ్గులు లేకుండా ప్లేస్ చేసుకోండి. ఒకవేళ హెచ్చు తగ్గులు వచ్చినా షోల్డర్ వైపున వస్తే ఆ ఎక్సెస్ అంతా కట్ చేసేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా. ఒకవైపున అయితే ఏ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసానో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను ఇక్కడ చూడండి నెక్ వైపున అయితే నేను ఈక్వల్గా ప్లేస్ చేసేసుకున్నానండి. ఓకేనా. హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నా షోల్డర్ వైపున వస్తే అక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఒకవైపున షోల్డర్ ఎక్సెస్ వస్తే కట్ చేసామో ఎంత ఎక్స్ వచ్చిందో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా అంత ఈక్వల్గా మళ్ళీ కొలుచుకొని కట్ చేసుకోవాలండి. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ఇటువైపున కట్ చేసి ఇటువైపున ఇంకొక హ్యాండ్కి ఇంకొక షోల్డర్ వైపున కట్ చేయలేదనుకోండి మీకు షోల్డరు కుట్టేసిన తర్వాత పట్టీ అనేది తేడా వస్తుంది. అందుకోసం ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేసేస్తున్నానండి. హ్యాండ్కి వచ్చేసి మిడిల్ ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ ఘాటును వచ్చేసి మనం ఈ షోల్డర్ కుట్టు మీదకి వచ్చేటట్టుగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలి. 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టుకుంటూ రావాలండి. ఇంకోటి ఏంటంటే ఈ హ్యాండ్ని తీసుకొచ్చేసి ఆ చంక రౌండ్ మీద ఈక్వల్గా ప్లేస్ చేస్తున్నాను, సాగదీయట్లేదు. హ్యాండ్ని కనుక సాగదీసామనుకోండి సాగిపోతుంది.
ఓకేనా. కింద వైపున ఉన్న బ్లౌజ్ చంక రౌండ్ కూడాను సాగదీస్తే సాగిపోద్దండి, ఎందుకంటే ఇవి రెండు క్రాస్ పట్లు కాబట్టి. ఓకేనా. ఇవి రెండు కూడాను సాగదీయకుండా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. ఓకేనా. ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. స్టార్టింగ్ వాళ్ళు పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు వేసిన తర్వాత వేసే కుట్టు వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి వేయండి. ఓకేనా. కానీ తర్వాత మీరు అలవాటు చేసుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి వేయండి. ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు వేయండి, అప్పుడు చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది అందుకోసం. ఓకేనా. ఈ విధంగా అయితే ఒక హ్యాండ్ని అయితే జాయిన్ చేసాము. సేమ్ అదే విధంగా హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఈ విధంగా హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా షోల్డర్ వైపున చెక్ చేసుకోవాలి. ఓకేనా. హెచ్చు తగ్గులు ఉంటే ఎంత ఎక్సెస్ ఉందో ఆ ఎక్సెస్ అంతా కూడా కట్ చేసి అప్పుడు మనం హ్యాండ్ జాయిన్ చేయాలండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఆ ఎక్సెస్ భాగాన్ని అట్లాగే ఉంచి హ్యాండ్ జాయిన్ చేస్తే ఏమవుతుంది, అక్కడ వచ్చేసి ఆ లూజ్ అంతా ఉంటుంది కదండి ఆ ఎక్సెస్ వల్ల, అదొక బుడిపెలాగా ఒక బుడగలాగా వచ్చి ఉంటుంది అనమాట మనకు షోల్డర్ మీద. ఓకేనా. అందుకోసం ఆ ఎక్సెస్ భాగాన్ని అయితే ఖచ్చితంగా కట్ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. పోనీ ప్రతి ఒక్క బ్లౌజ్కి అట్లే వస్తుందా అండి ఎక్సెస్ అంటే, కొన్ని బ్లౌజులకు వస్తుంది, కొన్ని బ్లౌజులకి అయితే రాదండి. వచ్చింది మాత్రం ఈ విధంగా కట్ చేయాలన్నమాట. ఈక్వల్గా మనకు అర్థమైపోద్ది అనమాట, స్ట్రైట్గా ఉందా లేదా షోల్డర్ వైపున అనేసి. ఓకేనా. మనకు అనిపించినంత వరకు కూడా ఒక గీత, ఒక 2 గీతలు, అంతకంటే ఎక్కువ రాదనమాట. ఓకేనా. ఒకవైపున వచ్చింది ఇంకో వైపున రాలేదు కదనేసి ఈ షోల్డర్ పట్టి ఎంత ఉందో మనం కట్ చేసిన తర్వాత ఎక్సెస్ ఇంకొక షోల్డర్ పట్టి కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కొలవండి. ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే రెండింటిని ఒకేసారి లెవెల్ చేసేసేయండి అంతే, హ్యాండ్ జాయిన్ చేయకముందు. అంతేగాని హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత అంటే మనకు లోజ్ తేడా వస్తుందండి, అందుకోసం. అంటే ఒక పట్టి వెడల్పు ఎక్కువ, ఇంకో పట్టి వెడల్పు తక్కువ వస్తుంది, అందుకోసం. ఇవన్నీ కూడా చిన్న చిన్న పాయింట్స్ అనమాట. చూడండి ఈ విధంగా అయితే హ్యాండ్స్ని అయితే జాయిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్ వచ్చేసి ఈ విధంగా రన్నర్తో మార్క్ చేసేసుకున్నాం కదా చంక వైపున, ఈ రెండింటికి కూడా ఈ విధంగా మార్కర్ తోటి మార్కింగ్ పెట్టేసుకొని ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా కలిపి పట్టుకోవాలండి. ఓకేనా. ఈ విధంగా కలిపి పట్టేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటున్నా, అంటే షేప్ పట్టి అనేది ఎంత ఎక్సెస్ ఉంది అనేసి. ఓకేనా. ఇప్పుడు మనకి సైడ్ జాయిన్స్ చేసేటప్పుడు వచ్చేసి హెచ్చు తగ్గులు ఎక్కువ వస్తున్నాయంటే ఇక్కడ మీరు ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని షేప్ పట్టికి మార్కింగ్ కరెక్ట్గా పెట్టలేదని, అంటే ఎంత ఫోల్డ్ చేయాలనేది కరెక్ట్గా మీరు మార్కింగ్ పెట్టట్లేదు అని. ఓకేనా. కరెక్ట్గా మార్కింగ్ పెట్టకపోతే మీకు వచ్చేసి చివరిన సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా మార్క్ చేస్తున్నానో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. హెచ్చు తగ్గులు వస్తున్నాయి అంటే నా పద్ధతిలో కనుక మీరు స్టిచ్ చేస్తేనండి, కానీ వేరే మెథడ్లో స్టిచ్ చేస్తే నాకు తెలీదు, ఈ పద్ధతిలో కనుక మీరు స్టిచ్ చేస్తే హెచ్చు తగ్గులు వస్తున్నాయంటే మాత్రం చూడండి కరెక్ట్గా మార్క్ చేయట్లేదు. ఈ విధంగా ప్లేస్ చేసుకొని చంక వైపుని కరెక్ట్గా పట్టుకోవాలి, ప్లస్ గుర్తు వచ్చే విధంగా. ఇంకా ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని పట్టీతో సహా ఫోల్డ్ చేసేసుకొని పట్టీని ఫోల్డ్ చేసేసుకొని మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ ఎంత పొడవు అనేది ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి ఈ రెండింటిని కూడా కలిపి పట్టేసుకొని చివరిని వచ్చేసి ఒక కుట్టుకుంటూ రావడమే. చాలా సింపుల్ అనమాట. ఓకేనా. మీరు చూస్తున్నారు కదా, నాకైతే ఏ విధమైన హెచ్చు తగ్గులు రాలేదు. ఓకేనా. ప్రతి బ్లౌజ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేస్తాను నేనైతే. ఓకేనా. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను చివరిన. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఈ ఫోల్డింగ్ అనేది ఈక్వల్గా రాదండి, ఒక్కొక్కసారి వచ్చేసి క్రాస్గా వస్తుంది అనమాట, ఎందుకంటే మనం ఒకే మెథడ్లో షేప్ పట్టిన అనేది కట్ చేస్తున్నాం కదా, అందుకోసం. కొన్నిటికి వచ్చేసి ఈక్వల్గా ఉంటుంది ఫోల్డ్ చేసినప్పుడు, కొన్నిటికి వచ్చేసి క్రాస్ ఉంటుంది అనమాట. ఓకేనా. మీరు ఒకసారి లెవెల్ చేసేసుకొని కట్ చేసుకొని ఎక్సెస్ని మళ్ళీ మిగిలిన ఎక్సెస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే ఒక కుట్టు. ఓకేనండి. ఒకవైపునైతే ఏ విధంగా కుట్టేసామో ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టిని ఫోల్డ్ చేసి సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ పెట్టుకోవాలండి. ఓకేనా. మార్కింగ్ పెట్టేసుకొని ఆల్రెడీ సైడ్ మార్కింగ్ ఉంది కదా, ఈ రెండింటిని ఈ విధంగా కలిపి పట్టేసుకొని చివరిన ఒక కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా చివర కుట్టేసిన తర్వాత ఎక్సెస్ ఉంది కదా, ఈ ఎక్సెస్ క్లాత్ అంతా ఇప్పుడు చూడండి క్రాస్ ఉందన్నమాట. ఈ క్రాస్ ఉన్నప్పుడు మీరు లెవెల్ చేసేసుకోవాలి ఇప్పుడు. ఓకేనా. ఈ విధంగా ఈక్వల్గా కట్ చేసేసుకొని, అంటే మనం ఎంతకైతే ఫోల్డ్ చేయాలనుకుంటున్నామో అంత ఉంచుకొని మిగతా అంతా కూడాను ఎక్సెస్ పార్ట్ అంతా కట్ చేసేయాలన్నమాట. ఓకేనండి. ఇది ఎందుకు వస్తుందండి ఈ విధంగా క్రాస్ అంటే, మనం అనేది షేప్ పట్టి అనేది అందరికి ఒకే మెథడ్లో కట్ చేస్తున్నాం కదా, అందుకోసం ఈ విధంగా కొన్నిటికి క్రాస్ ఎక్కువ వస్తుంది, కొన్నిటికి స్ట్రైట్గా వస్తుంది. దానివల్ల మీరు అదేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా. అందుకని చెప్తున్నానండి. ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసాను కదా, ఇంక ఇప్పుడు చూడండి ఏ విధంగా మార్క్ చేసేసుకుంటాను అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి రన్నర్ అయితే మార్కింగ్ ఉంది కాబట్టి, ఇంకా షేప్ పట్టికి లేదు కాబట్టి స్కేల్తో ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని చంక దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశానండి షేప్ పట్టి వరకు. కానీ ఇప్పుడు నడుము కొలత 4వ భాగం 8 ఇంచులు మార్క్ చేసేసుకొని ఫ్రంట్ వైపున
ఉన్న ఎక్సెస్ని అయితే కట్ చేస్తున్నా. ఓకేనా, ఈ ఎక్సెస్ అనేది షేప్ పట్టి వరకే కట్ చేయాలండి, అంతేగాని నెక్ పై భాగం వరకు కట్ చేయకూడదు. ఓకేనా, సేమ్ అదే విధంగా ఇంకో వైపును కూడాను ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని నడుము కొలత 4వ భాగం మార్కింగ్ పెట్టేసుకొని ఈ ఫ్రంట్ వైపున కొన్ని బ్లౌజులకు వస్తుందండి ఎక్సెస్ ఈ విధంగా షేప్ పట్టి ఫ్రంట్ వైపున, కొన్నిటికి రాదు. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టేసుకోండి. వచ్చిన ఎక్సెస్ భాగాన్ని మాత్రం కట్ చేసేయండి, ఏంది షేప్ పట్టి వరకు మాత్రమే. ఓకేనా, అది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు నేను కాజా పట్టీని స్టిచ్ చేస్తున్నానండి. కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి ఈ విధంగా ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఇప్పుడు పై వైపుకి మళ్ళీ చేసుకొని కింద వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ని ఫోల్డ్ చేయాలండి ఫస్ట్. ఓకేనా, చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని మనం ఒక పాదం గ్యాప్ తోటి కుట్టు కుట్టాం కదా, ఆ కుట్టు వరకు ఈ విధంగా ఈ పట్టీ క్లాత్ యువతల వైపున ఉన్నది ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసేసి ఆ కుట్టు కనిపించకుండా ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి. మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. అంటే కాజా పట్టీ అంటే ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. ఓకేనండి, కింద వైపున కూడా ఓపెన్ ఉంటుంది కాబట్టి అక్కడ వరకు ఒక కుట్టు కుట్టేశాను. ఇప్పుడు ఉక్సులు పట్టి కుట్టేటప్పుడు ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేయాలి. పాదం గ్యాప్ అంటే పావించండి. కాజా పట్టీకి పావించి గ్యాప్ తోటే కుడతాము, ఉక్సులు పట్టీని కూడా పావించి గ్యాప్ తోటే కుడతాము. ఇక్కడ పట్టీ వెడల్పు 1.5 ఇంచు వెడల్పు తీసుకుంటే సరిపోద్ది అనమాట. కాజా పట్టీకి ఒక 3 ఇంచెస్ ఉండాలండి కనీసం. ఓకేనా, 3 ఇంచెస్ వెడల్పుతోటి పట్టీ క్లాత్ తీస్తే సరిపోద్ది అనమాట. 2 కూడా స్ట్రైట్ పీస్లేనండి. ఓకేనా, ఈ విధంగా ఒరిజినల్ వైపుని పెట్టేసుకొని ఈ విధంగా కుట్టిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేయాలండి. ఆ తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఎంత వెడల్పు ఉండాలి ఉక్సులు పట్టీ అంటే ఒక 1/2 ఇంచు వెడల్పు ఉంటే సరిపోతుంది. మిగిలిన క్లాత్ అంతటిని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకైతే ఫోల్డ్ చేసామో అక్కడ కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఇంకా కింద వైపున ఓపెన్ ఉంది కాబట్టి అక్కడ కూడా కుట్టు కుట్టుకుంటూ రావడమే. ఇప్పుడు ఓకే కదా, మొత్తం కుట్టేసాం కదా, అయిపోయింది కదా అనుకోవచ్చు. అట్లా కాదండి, ఖచ్చితంగా కూడా ఉక్సులు పట్టి కాజా పట్టీకి స్టిచ్ చేసిన తర్వాత కాజా పట్టీ మీద ఉక్సులు పట్టీని ప్లేస్ చేసేసుకొని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఏమైనా ఎక్సెస్ ఉందా అనేసి. ఓకేనండి, ఈ విధంగా కూడా కొన్నిటికి ఎక్సెస్ వస్తుందండి. ఇది ఇప్పుడు షేప్ పట్టీ మీరు చూసారు కదా, ఇదంతా కూడా మనం ఒకే ఫార్ములా తోటి వెళ్తున్నాం కాబట్టి ఆ విధంగా ఎక్సెస్ వస్తుంది. వచ్చిందని కట్ చేసేయడం దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. ఇక్కడ చూడండి, నేను కాజా పట్టీ మీద ఉక్సులు పట్టీని ప్లేస్ చేస్తే నాకైతే కొంచెం ఎక్సెస్ వచ్చింది. ఆ ఎక్సెస్ వచ్చిన క్లాత్ వరకు కట్ చేసేసాను అనమాట. ఓకేనా, చూడండి, కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఏమన్నా మళ్ళీ ఎక్కువ తక్కువలు ఉన్నాయని. నాకైతే కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నా. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాతే మెడపట్టినైనా స్టిచ్ చేయండి, పైపింగ్నైనా స్టిచ్ చేయండి, అంతేగాని చెక్ చేసుకోకుండా మాత్రం స్టిచ్ చేయొద్దు. ఓకేనా, ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని కనుక స్టిచ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి ఫిట్టింగ్ తోటి రెడీ అయిపోద్ది అనమాట. చూడండి, ఇక్కడ నేను పైపింగ్కి తీసుకున్న పట్టీ క్లాత్ 2 ఇంచుల వెడల్పుతోటి క్రాస్ పీస్ తీసుకున్నాను కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని చూడండి ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నానండి. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పైపింగ్ తీసుకున్న ఈ పట్టీ క్లాత్ని సాగదీయకూడదు, ఎందుకంటే అది క్రాస్ పార్ట్ కాబట్టి. మనం రౌండ్ నెక్ని కదా స్టిచ్ చేస్తున్నాము, అది కూడా సాగదీస్తే సాగిపోద్దండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి, ఈ పట్టీ క్లాత్ని ఫోల్డ్ చేసేసి ఈక్వల్గా ఆ నెక్ పైన ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ వస్తున్నాను పాదం గ్యాప్ తోటి. ఓకేనా, అదేనండి మనం చేయాల్సింది. ఇక్కడ సాగదీయకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సాగదీస్తే మీకు కుట్టిన తర్వాత మొత్తం బ్లౌజ్ రెడీ అయిపోయిన తర్వాత షేప్ అవుట్ అయిపోయి ఉంటుంది అనమాట, కొంచెం లూజుగా అట్లా ఉంటుందండి. కట్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ రౌండ్ ఉంది, స్టిచ్ చేసిన తర్వాత ఇట్లా ఎందుకుంది అని మీకు డౌట్ రావచ్చు, మనం చేసిన మిస్టేక్ అదనమాట. ఓకేనా, అందుకని సాగదీయకుండా ఈ విధంగా నిదానంగా ఈక్వల్గా ప్లేస్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, చూడండి, ఈ చివరికి వచ్చేసిన తర్వాత ఈ ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేయడమే. కట్ చేసిన తర్వాత మనకి మొత్తం కూడా ఘాట్లు పెట్టాలండి. ఓకేనా, ఈ విధంగా ఘాట్లు పెడితేనే మనకి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ తిరుగుద్ది అనమాట. ఓకేనా, అట్లాగే వదిలేసి మనం కనుక పైపింగ్ వేసామనుకోండి అసలు పర్ఫెక్ట్ రౌండే రాదండి, అదొకటి గుర్తుపెట్టేసుకోండి. కానీ రౌండ్ నెక్ కాబట్టి మీరు కనీసం రౌండ్ తిరిగి ఆ షేప్ వరకైనా కూడాను మీరు కట్ ఇచ్చేస్తే సరిపోద్ది అనమాట. నేనైతే ప్రతి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మొత్తం కూడాను కట్ ఇచ్చేసాను, ప్రాబ్లం ఏమీ లేదనమాట. స్ట్రైట్గా ఉండే భాగంలో కట్ ఇవ్వకూడదా అని అనుకుంటారేమో. స్ట్రైట్గా ఉన్న భాగంలో కూడా మనం కట్ ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకేనండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ నార్మల్ మిషన్ వాళ్ళు కూడాను పైపింగ్ వేసుకోవచ్చు అన్నాను కదా. ఇక్కడ 12 నెంబర్ థ్రెడ్ని ఈ విధంగా ప్లేస్ చేసేసి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్సెస్ ఉంది కదా, అది ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ యువతల వైపునున్న పట్టీ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ వస్తున్నాను. ఇక్కడ నార్మల్ మిషన్ వాళ్ళు కూడా కుట్టాలంటే ఈ 12 నెంబర్ థ్రెడ్ వల్లే సాధ్యమవుతుందండి. అంటే డబల్ పాదంతో
పైపింగ్ మనం వేయాలంటే ఈ 12 నెంబర్ థ్రెడ్ వల్లే సాధ్యమవుతుంది. చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ వస్తున్నాను. మంచి ఫినిషింగ్ తోటి రెడీ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మిషన్లో ఏ విధమైన సెట్టింగ్ చేయాల్సిన పని లేదనమాట. ఓకేనా. మీరు వేరే నెంబర్ థ్రెడ్ తీసుకుంటే అప్పుడు నార్మల్ మిషన్ వల్ల కుట్టడానికి కష్టమవుతుంది, కానీ ఈ 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే మాత్రం ఎవరైనా కుట్టొచ్చు, పెద్ద మిషన్ వాళ్ళైనా చిన్న మిషన్ వాళ్ళైనా. చూడండి ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి. ఇక్కడ మీరు పైపింగ్ వేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ పైపింగ్ వేసే పట్టీ క్లాత్ వచ్చేసి లూజ్ ఉండకూడదండి. అట్లాగనే ఆ పైపింగ్ ఉపయోగిస్తున్నాం కదా, ఆ థ్రెడ్ కూడా లూజ్ ఉండకూడదు. ఈ రెండింటిని కూడాను లూజ్ లేకుండా సరి చేసుకుంటూ ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ నేను వేళ్ళతో సరి చేస్తున్నాను కదా, అక్కడ థ్రెడ్ అనేది లూజ్ లేకుండా సరి చేసుకుంటున్నాను. ఆ పైపింగ్ యూస్ చేస్తున్నాను కదా, ఆ పట్టీ క్లాత్ అది కూడా లూజ్ లేకుండా సరి చేసుకుంటున్నానండి. ఇంకా అక్కడక్కడ కూడా ముడతొచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం కుట్టే విధానంలో సూది దింపి పాదం ఎత్తి ఒకసారి సర్చ్ చేసుకుంటే మనకు అనేది అక్కడ ముడత రాదండి. ఓకేనా. మనం కుట్టే విధానంలో పాదం అనేది క్లాత్ నెడుతుంటుంది కాబట్టి కొంచెం అక్కడక్కడ ముడత వస్తుంది. ఆ ముడత వచ్చిందని అట్లాగే కుట్టేసుకుంటూ పోతే ఇంకా ముడత అనేది అట్లే ఉంటుందండి. అందుకోసం కొంచెం దూరం కుట్టిన తర్వాత సూది దింపి పాదం ఎత్తేస్తే నార్మల్గానే మనం సర్దితే అది ఆ ఫ్రిల్ అనేది ఉండదన్నమాట, ఆ ముడత. ఓకేనా. అది కూడా ఒకసారి ఆ టిప్ని కూడా ఒకసారి ఫాలో అయ్యి చూడండి. చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. ఇక్కడ మీరు కుట్టేటప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ క్లాత్ ఉంది కదా, పింక్ క్లాత్, ఆ చివరగానే అంటే పైపింగ్కి దగ్గరగా ఈ పింక్ క్లాత్ మీద బ్లౌజ్ క్లాత్ మీదే కుట్టుపడాలి చివరగా. అంతేకాని ఒకవైపున 1/2 ఇంచులు 1/4 ఇంచులు అటు ఇటు కుట్టు అనేది వంకర జరగడం అనేది జరగకూడదండి. ఒక స్కేల్తో లైన్ డ్రా చేస్తే ఎట్లా ఉంటుందో అట్లాగే ఆ పైపింగ్ థ్రెడ్కి ఆనుకునే ఈ పింక్ క్లాత్ మీద చివరగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమే. అప్పుడే నీట్ ఫినిషింగ్ బాగుంటుంది. ఫినిషింగ్ అంటే అర్థం అదేనండి. ఓకేనా. చివరికి వచ్చేసరికి థ్రెడ్ని కట్ చేసేసుకుని ఈ విధంగా అయితే చివరికి వచ్చిన తర్వాత ఒక రబ్ ఇచ్చేసాను అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఒకే లెవెల్లో ఉంటుందండి. ఇంకా లోపల వైపున ఉన్న ఆ ఎక్సెస్ 1/2 ఇంచ్ క్లాత్ని వచ్చేసి మనం హెమ్మింగ్ చేసేస్తామన్నమాట. హెమ్మింగ్ చేయడం వల్ల నీట్గా ఉంటుందండి బ్లౌజు. మళ్ళీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టడం నాకైతే ఇష్టం ఉండదు. నెక్కి అయితే హ్యాండ్కి అయితే స్టిచ్ చేస్తాను, కానీ నెక్కి అయితే స్టిచ్ చేయను. ఇక్కడ చూడండి ఫ్రంట్కి బ్యాక్కి మార్కర్తో మార్కింగ్లు ఉన్నాయి కదా, బ్యాక్ పార్ట్కి వచ్చేసి రన్నర్తో మార్కింగ్ ఉంది కదా, దానికి వచ్చేసి మళ్ళీ మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండింటిని ఫ్రంట్ని బ్యాక్కి కలిపేసి ఈ విధంగా పిన్ పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్లో ఉన్నంతే ఇక్కడ నడుము కొలత ఉందా లేదా అనేసి ఇప్పుడు సైడ్స్ జాయింట్ చేయకముందే ఒకసారి కొలుచుకోవాలండి. ఓకేనా. కొలుచుకుంటే మనం ఒక కుట్టు అటు ఇటు వేసుకొని సైడ్ జాయింట్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ ఉంటే. అందుకోసం నాకైతే కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను వచ్చేసి ఈ విధంగా అయితే కుట్టుకుంటూ వస్తున్నాను. చూడండి కింద వైపున వచ్చేసి పిన్ తీసేసుకొని సూది దింపి పెట్టున్నానండి. ఇంకా చంక వైపున రన్నర్తో మార్కింగ్ పెట్టుకున్నాను కదా ఫ్రంట్కి బ్యాక్కి, ఆ రెండింటిని ఈక్వల్గా కలిపి పట్టుకొని చంక వైపున వచ్చేసి నేను వచ్చేసి పిన్ పెట్టా. స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి మార్కింగ్ ఉంది కదా, రన్నర్తో మార్క్ చేసాం, అక్కడే ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇంకా హ్యాండ్కి వచ్చేసి మార్కింగ్ లేదు కాబట్టి ఇంకా హ్యాండ్ దగ్గర కుట్టిన పట్టి కూడాను ఫోల్డ్ చేసేసుకొని ఇంకా హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా నీట్గా సర్దేసుకొని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకోవాలి. మీరు నేను చెప్పేదాంతో పాటును నేను ఏ విధంగా సర్దుకుంటున్నాను అనేది కూడా గమనిస్తేనే మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. కొత్త వాళ్ళకి చెప్తున్నా. కానీ ఇక్కడ హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని ఇంకా చంక దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు కూడాను ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను కదా, ఇంకా మార్కింగ్ మీద కుట్టుకుంటూ రావాలి. ఓకేనా. ఇక్కడ చూడండి పిన్ అయితే చంక వైపున ఉన్న పిన్ వచ్చేసి తీసేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నానండి ఆ కుట్టు మీదే. చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. చివరికి వచ్చిన తర్వాత ఒక రబ్ ఇచ్చేయడమే. హ్యాండ్కి పట్టి కుట్టాం కదా, ఆ పట్టిని కూడా ఫోల్డ్ చేయాలండి. అదంతా కూడా హెమ్మింగ్ చేసేయాలన్నమాట. ఇక్కడ నేను మిస్టేక్ ఏం చేశానంటే నాకు కుట్టు అనేది స్ట్రైట్గా రాలేదు, కానీ స్ట్రైట్గా రాలేదు కదా అనేసి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ స్కేల్ తోటి నేను ఈ విధంగా అయితే లైన్స్ డ్రా చేస్తున్నా. చూడండి చంక రౌండ్ కరెక్ట్ ఉందా లేదని చెక్ చేసుకున్నా. 8 ఇంచులు కావాలి మనకి, కరెక్ట్గా 8 ఇంచెస్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి నాకు కుట్టు అనేది పక్కగా జరిగిందండి. అందుకోసం ఈ విధంగా స్కేల్ని ప్లేస్ చేసేసుకొని స్ట్రైట్గా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ మార్కర్ తోటి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఆ మార్కింగ్ మీదే ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. ఓకేనండి. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనం మిస్టేక్ చేసినా మళ్ళీ ఒకసారి చూసుకోవాలన్నమాట. ఓకేనా. నాకు ఆది బ్లౌజ్లో చంక రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి అన్నీ కూడా చెక్ చేసుకున్నాను. నాకు అంతా కరెక్ట్గానే ఉంది. కాకపోతే కుట్టు పక్క జరిగింది కదా అనేసి మళ్ళీ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను మార్కర్ తోటి.
ఇంకా లైన్ మీదే కుట్టుకుంటూ వస్తున్నాను. ముందు కుట్టాను కదా, మరి ఆ కుట్టు అంటే ఆ కుట్టును ఖచ్చితంగా విప్పేసిన తర్వాతే కస్టమర్ దగ్గరికి బ్లౌజ్ వెళ్తుందండి. ఆ కుట్టును అట్లాగే ఉంచేసి మాత్రం ఇవ్వను. ఓకేనా. ఇప్పుడు ఆ కుట్టు కుట్టాం కదా, ఆ కుట్టుకి తర్వాత వేసే కుట్టు పాదం గ్యాప్ తోటి కుట్టు వేయాలండి. అంటే కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ పెట్టుకుంటే చూడటానికి బ్లౌజ్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. అందుకోసం ఓకేనా. చివరికి వచ్చేసరికి ఈ విధంగా రప్పిచ్చేసాను. మీరు 3 కుట్లు వేయండి, 4 కుట్లు వేయండి. కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ పెట్టుకోండి. ఓకేనండి. అంతేగాని ఒక కుట్టు తర్వాత కుట్టే కుట్టు వచ్చేసి కొంచెం వంకరగా అట్లా కుట్టారనుకోండి, చూడడానికి ఫినిషింగ్ బాగుండదు. అందుకోసం ఇక స్ట్రైట్గా లైన్ డ్రా చేశాను కదా, అట్లాగే కుట్టు రావాలి తర్వాత వేసే కుట్లన్నీ కూడా. ఈ విధంగా కూడాను 4 కుట్లు వేసేసిన తర్వాత ఇంకా సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేయడమేనండి. హ్యాండ్కి కూడా కొంచెం ఎక్కువ అతుకు పడింది కాబట్టి కొంచెం ఎక్సెస్ ఉంచుకొని నేను హ్యాండ్కి అతికేసేస్తాను. ఎందుకంటే తర్వాత మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు కదా. అంటే మరీ తక్కువ అతుకు వేసుకొని మళ్ళీ అతుకు వేయడం కంటే కొంచెం ఎక్సెస్సే పెట్టేసుకుని అతికేసేసుకుంటే సరిపోద్ది కదా అనేసండి. ఓకేనా. ఇంక ఇప్పుడు చూడండి, అక్కడ ఎక్సెస్ ఉందన్నమాట. అది ఒక కుట్టు వచ్చేసి పక్కకు జరిగిపోయింది కదా, అది వచ్చేసి నేను తర్వాత తీస్తాను ఏ విధంగా అనేసి. ఒకవైపునైతే ఏ విధంగా సైడ్స్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను ఈ విధంగా అయితే సైడ్స్ జాయిన్ చేయడమే. ఇంకా చంక వైపున, ఇంకా హ్యాండ్కి, ఇంకా నడుము దగ్గర అన్నిటికీ కూడా పిన్స్ పెట్టేసుకుంటున్నాను. ఇందాక ఒక మిస్టేక్ జరిగింది కదా, అంటే మాటికి ఒక కుట్టు కుట్టుకోవడం ఎందుకు, కుట్టు వేయడము తీయడము అనేసి ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఈ విధంగా పిన్ పెట్టేసుకొని ఇప్పుడే ఒక లైన్ డ్రా చేస్తాను. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. వీటన్నిటికీ పిన్స్ పెట్టేసుకొని మార్కింగ్ ఉంది కదా, మార్కర్ తోటి మనం రన్నర్తో మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఏంటి చంక దగ్గర నుంచి నడుము వరకు, అక్కడ వరకు అయితే స్ట్రైట్గానే ఉంటుంది. ఇంకా చంక నుంచి హ్యాండ్ వరకు అయితే మార్కర్ తోటి మార్కింగ్ ఉండదు. మనం ఖచ్చితంగా స్కేల్తోనే డ్రా చేయాలి. ఇది కొంచెం ఎల్బో హ్యాండ్ కాబట్టి ఓకేనా. అందుకోసం ఈ విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి, ఇంకా మళ్ళీ మనం కుట్టు వేయడం తీయడం అనేది ఉండదన్నమాట. ఒక కుట్టే ఉంటుంది ఇక్కడ. ఆల్రెడీ ఒకవైపు మిస్టేక్ చేశాం కాబట్టి తర్వాత ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకూడదు కాబట్టి ఈ పద్ధతిలో మీకు ఒకసారి చూపిస్తున్నా, ఇట్లా కూడా చేసుకోవచ్చండి అని. కొత్త వాళ్ళకి వచ్చేసి ఇది మెయిన్గా ఉపయోగపడద్దండి, అందుకోసం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా మార్కర్ తోటి, ఆ మార్కింగ్ మీదే ఒక కుట్టు కుట్టేసాము. మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను. ఒకవైపునైతే ఎన్ని కుట్లు వేసామో సైడ్స్ సేమ్ అన్ని కుట్లే ఇంకో వైపున కూడా వేయాలి. ఒకవైపున 3 వేస్తారా, ఇటువైపున కూడా 3 వేయండి. ఒకవైపున 4 వేస్తే ఇటువైపున కూడా 4 వేయండి. అంతేగాని ఒకవైపున 3 ఒకవైపున 4 అట్లా వేయొద్దు. ఓకేనా. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనం బ్లౌజ్ని కుట్టేటప్పుడు ఫిట్టింగ్తో పాటు ఫినిషింగ్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా. కట్ చేసేటప్పుడు మంచి ఫిట్టింగ్ తోటే రావాలనే కట్ చేస్తాము. కుట్టేటప్పుడు మంచి ఫినిషింగ్ తోటే కుట్టాలండి. ఓకే. ఫినిషింగ్ అంటే ఏం లేదండి, కుట్టు అనేది మనకి వంకరగా ఉండకూడదు. ప్రతి కుట్టు కూడాను స్ట్రైట్గా ఉండాలన్నమాట. అదొకటేనండి ఫినిషింగ్ అంటే. ఓకేనా. ఈ విధంగా సైడ్స్ జాయిన్ చేసిన తర్వాత సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా ఈ విధంగా కట్ చేసేస్తున్నా. చూడండి. ఓకేనా. ఇప్పుడు ఆల్రెడీ ఒక కుట్టు వచ్చేసి ఒకవైపున మిస్టేక్ చేస్తున్నాను కదా, అదంతా ఆ కుట్టును కూడా తీసేస్తానండి. ఓకేనా. మీకు చూపించడం కోసం చూడండి. ఈ విధంగా అయితే ఆల్రెడీ ఒక కుట్టు అయితే పక్కకి వేసాను కదా, అదంతా కూడా ఈ విధంగా అయితే తీసేసి నేను కస్టమర్కి ఇచ్చేస్తాను అనమాట. ఓకేనండి. బ్లౌజ్ చూడండి ఎంత మంచి ఫినిషింగ్ తోటి అయితే రెడీ అయిపోయిందో. సైడ్స్ కానివ్వండి, ఇంకా పైపింగ్ అయితేనేమి, నడుము పట్టి అయితేనేమి, ఇదంతా హెమ్మింగ్ చేసేస్తానండి. హెమ్మింగ్ చేసేస్తేనే పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట నెక్ చూడడానికి. ఓకేనండి. ఇంకా చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకేనండి. సైడ్స్ కూడా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.